సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. వేలాది వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారిపోయింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ను వదిలి సొంత ప్రాంతాలకు వెళ్తున్న వారితో హైవే రద్దీగా మారింది. సంక్రాంతి పండుగను ప్రజలు వారి సొంతూర్లలో గడిపేందుకు వెళ్తుండటంతో హైవేపై వేలాది వాహనాల ప్రయాణం కనిపిస్తుంది. చౌటుప్పల్ దగ్గర తాజా పరిస్థితిని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి మార్గంలో వాహనాల రద్దీ నిన్న సాయంత్రం నుంచి మొదలైంది. ఏదైతే పండుగ సేవల నేపథ్యంలో సొంతూర్లకు వెళ్ళడానికి హైదరాబాద్ను వెళ్ళి వివిధ రంగాల్లో పనిచేసినటువంటి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నటువంటి వారంతా కూడా వివిధ బిజినెస్లో ఉన్న వారంతా కూడా సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో మనం చూడొచ్చు చౌటుప్పల్ దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి మొదలైన తర్వాత ఓఆర్ఆర్ తర్వాత నుంచి కూడా ఈ రద్దీ కొనసాగుతుంది. అయితే గతంలో పలుమార్లుగా టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఉండడంతో టోల్ ప్లాజాల దగ్గర ఏదైతే ఫాస్టాగ్ వచ్చిన తర్వాత కొద్దిగా అది ఈజీ అయింది. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి మార్గంలో 10 మార్గాలను అయితే విజయవాడకు క్లియర్ చేశారు. సో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ లేదు, కానీ ఓఆర్ఆర్ దాటిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి చోట కూడా భారీగా ట్రాఫిక్ జామ్ రద్దీ అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం వేలాది వాహనాలు ఇటు విజయవాడ మార్గంలో వెళ్తున్నాయి. ప్రధానంగా ఇటు నల్గొండ కావచ్చు, అటు ఖమ్మం కావచ్చు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఇలా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రధానంగా విజయవాడ వైపు అలాగే ఇతర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్న వాహనాలు వేలాదిగా కనిపిస్తున్నాయి. దాదాపుగా మనం చూడొచ్చు పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, అలాగే కొల్లపాటు టోల్ ప్లాజా దాకా కూడా రద్దీ కొనసాగుతుంది. ట్రాఫిక్ జామ్ లేకుండా ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రధానంగా రోడ్డు నిర్మాణం జరిగినటువంటి ప్రాంతాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే ఎక్కువగా వాహనాల రద్దీ కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం సొంత కారులో సొంత ఊర్లకు వెళ్ళి పండుగను ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. మనకు తెలుసు సంక్రాంతి పండుగ అంటే ఏపీలో ఎంత వైభవంగా జరుగుతుందో. సో ఎల్లుండి నుంచి పండుగకు సంబంధించి 3 రోజుల పాటు సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఒకవైపు పండుగ కావచ్చు, ఒకవైపు కోడి పందాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పాల్గొనడానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున ఏపీకి తరలి వెళ్తున్నారు. సో అదే రద్దీ కనబడుతుంది. నిన్న 40,000 వాహనాలు వెళ్ళినట్టుగా నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు, అలాగే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ప్రస్తుతం ఒక 60,000 వాహనాలు వెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది. ఈ రద్దీ ఇవాళ కంటిన్యూగా అవుతుంది. మరొక 20,000 వాహనాల వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో మొత్తంగా చూడొచ్చు ఎంత భారీ ఎత్తున కూడా అంటే లోకల్గా ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్కి సంబంధించి క్లియర్ చేస్తూనే వాహనాల రద్దీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అంటే ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఆ ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్ల వద్ద కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, అలాగే చౌటుప్పల్ రూరల్ నుంచి మొదలైతే చౌటుప్పలు, అలాగే చౌటుప్పల్ మున్సిపాలిటీ, చిట్యాల, రామన్నపేట, నార్కెట్పల్లి, కట్టంగూరు, నగరికల్లు, అలాగే కేతేపల్లి, సూర్యాపేట రూరల్, సూర్యాపేట, మునగాల, ఆ తర్వాత కోదాడ, మొత్తం ఏపీ తెలంగాణ బార్డర్ వరకు కూడా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు ఇస్తున్నారు. సో నల్గొండ వెళ్ళేటువంటి నార్కెట్పల్లి దగ్గర కూడా ఇటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు వెళ్ళేటువంటి వాహనాలు కూడా మాడుగులపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఎటువంటి టోల్ ప్లాజా దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకైతే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సో టౌన్లో ప్రధానంగా చౌటుప్పల్ టౌన్ నుంచి మొదలు పెడితే మనకు ఓఆర్ఆర్ వరకు ఈ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాహనాల రద్దీకి సంబంధించి ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి వెళ్ళి నిన్న సాయంత్రం నుంచి కూడా సొంతూర్లకు ఇవాళ సెలవు రావడం, రేపు సెలవుతో వరుస సెలవులు కావడంతో శుక్రవారం వరకు సెలవులు ఉన్నాయి కనుక సో మళ్ళీ శుక్రవారం తర్వాతనే వీకెండ్స్లో ఈ రద్దీ ఉండే అవకాశం అని చెప్పేసి పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మొత్తంగా మనం చూడొచ్చు చౌటుప్పల్ దగ్గర అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే వేలాది వాహనాలుగా వెళ్తున్నటువంటి దృశ్యం అయితే మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.